నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహాపురుషులు, దివ్యత్వాన్ని ఆపాదించుకున్న యోగులు, మహర్షులు జన్మించిన పవిత్రమైన భారతదేశం మనది. అజ్ఞానాంధకారమైన ప్రజల జీవితాల్లో వెలుగును ప్రసాదించడానికి మహాపురుషులు గురువులుగా అవతరిస్తుంటారు. అలా అవతరించిన సద్గురువు, మార్మికుడు, సాధువు, యోగి పుంగవుడు శ్రీ సాయినాథుడు. సాయి విలసిల్లే ప్రతి లోగిలి షిరిడీ మందిరానికి ప్రతిఫలనమే. ఆ నేపథ్యంలోనే సాకారమైన సాయి మందిరం వికారాబాద్లోని గంగారం గ్రామంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం. భక్త సులభుడు, ప్రేమైక మూర్తి శ్రీ షిరిడీ సాయినాథుడు. అంతటా తన ఉనికిని స్థిరపరిచిన పరమగురువు. కోరిన వారి అభీష్టాలు నెరవేరుస్తూ శరణన్న వారిని సదా తీరుతీరులా అనుగ్రహిస్తుంటాడు. విశ్వాసుల హృదయాల్లో కొలువై విలువైన ప్రతి క్షణం వెన్నంటే ఉండి సాయి మనల్ని కాపాడుతుంటాడు. అందుకే షిరిడీలో దేదీప్యమానంగా కొలువుదీరిన ఆ మూర్తిని ఊరారా వాడవాడలా ప్రతిష్ఠించుకొని భక్తితో పూజ్యంలోనే వికారాబాద్ జిల్లా సమీపంలో గల యాచారం రోడ్డు ఐనాపూర్ గ్రామ శివారుల్లోని గంగారం గ్రామంలో ఉన్న శ్రీ షిరిడీ సాయి మందిరం. బాబా మూర్తిమత్వం ఒక్కటే, అయితే ఆయన కరుణామయ దృక్కులు అనేకం అన్నట్టుగా బాబా విగ్రహం, ఆయన కూర్చుండే భంగిమ ఒకటే. కానీ బాబా లీలా పరంపర అనేకం, అనంతం. సువిశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ మందిరానికి భక్తులు ప్రతినిత్యం తరలివస్తారు. తమ మనోభీష్టాల్ని బాబాకు విన్నవించుకుంటారు. సాయి మందిరానికి వెళ్లే దారిలో ప్రవేశద్వార ఆర్చ్ కానవస్తుంటుంది. ఈ ఆర్చ్ పై భాగంలో శ్రీ చతుర్భుజ గణపతి విగ్రహం కొలువుదీరి ఉంటుంది. మందిర లోగిలిలోనికి ప్రవేశించగానే ఎదురుగా పార్వతీ తనయుడైన విఘ్నాధిపతి వినాయకుడి మూర్తి రూపం ప్రత్యేక మండపంలో అలరారుతుంటుంది. ఈ మూర్తికి నమస్సులు చెల్లించి ప్రధాన మందిరంలోకి భక్తులు అడుగెడతారు. సాయినాథుడి మందిరం ప్రతి గురువారం రోజున ప్రత్యేక కళని సంతరించుకుంటుంది. గురువార ప్రియుడైన సాయినాథుడికి ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనలు కొనసాగుతాయి. సాయి పట్ల శరణాగతిని కనబరిచిన వారిని సాయి సత్వరం అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఇక్కడ కొనసాగే సాయి అభిషేక ఆరాధనా పరంపరను ఒకసారి వీక్షించి తరిద్దాం. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై జీవకళ ఉట్టిపడే సాయిరాం పాలరాతి విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. విస్ఫారిత నేత్రాలు, జీవం తొణికిసలాడే ముఖార విందంతో సాయినాథుడు కొలువుదీరి ఉంటాడు. రజత కిరీటం, పుష్పమాలలతో సింహాసనాన్ని అధిష్ఠించిన సాయి యోగిరాజు వలె నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో సాయికి మేల్కొల్పు పలుకుతారు. కాకటహారతిగా పేరొందిన సాయి ఆరాధనా కార్యక్రమంతో సాయి పూజా పరంపర మొదలవుతుంది. అనంతరం సాయికి పవిత్ర స్నానాన్ని ఆచరింపజేస్తారు. జలం, క్షీరం, పరిమళ ద్రవ్యాలతో పాటు తేనెతో బాబాను అభిషేకిస్తారు. అభిషేకానంతరం సాయిని సర్వాలంకారాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. సకల అలంకార మూర్తిగా సాయి సౌందర్యం నేత్రపర్వంగా ఉంటుంది. కాకటా హారతితో మొదలైన సాయి అర్చనా స్రవంతి షేజ్ హారతి వరకు కన్నుల పండుగగా కొనసాగుతుంది. సాయి అనుగ్రహం కోసం, దర్శన భాగ్యం కోసం భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. తమ ఆశలకి ఓ అర్థాన్ని, తమ ఆశయాలకు పరమార్థాన్ని చూపించమంటూ బాబాను ముకుళిత హస్తాలతో వేడుకుంటారు. ప్రతి గురువారం ఈ సాయి మందిరం సాయినామ ఘోషలో మార్మురోగుతోంది. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాల బాలికలు ఇలా ఎందరో సాయి కీర్తనలలో, భజనలలో, సాయి నామస్మరణతో ఈ మందిర ప్రాంగణంలో తన్మయులవుతారు. బాబాను తదేక దృష్టితో సేవించుకుంటారు. షిరిడీ సాయినాథుడు దివ్యంగా, భవ్యంగా విరాజమానుడై ఉన్న దివ్యమంగళ విగ్రహాన్ని చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మహా తేజస్సుతో సర్వకాంతుల నేపథ్యంగా సాయి అలరారుతుంటారు.
కోరిన కోరికలను తీర్చే ఆ సద్గురువు దీవెనలను మనం కూడా అందుకుందామా? సమీప దూరంలో శ్రీ సాయిబాబా మరో మందిర నిర్మాణం నెలకొని ఉంటుంది. సాయినాథుడు చిన్మయ రూపిణిగా చిదానంద భరితునిగా ప్రకటితమవుతాడు. సాయి దివ్యమంగళమూర్తికి ఎదురుగా మరో సాయిమూర్తి నెలకొని ఉంటుంది. కాషాయపు వస్త్రాన్ని ధరించి మెడలో మల్లెపూల హారంతో దేదీప్యమానమైన వెలుగుల్ని విరజిమ్ముతుంటాడు. సాయికి ఇరువైపులా సాయి చిత్రపటాలు నెలకొని ఉంటాయి. ఒకవైపు ఓంకారం లిఖితమై ఉంటుంది. సాయి ప్రక్కనే నందీశ్వరుడు సాయి దర్శనానికై వచ్చే భక్తుల వైపు చూస్తూ ఉంటాడు. వరుసగా భక్తులు సాయి పాదాలపై పడి సాగిలు పడతారు. షిరిడి సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకుని నింబవృక్షం కింద ఏ ఆడంబరాలు లేకుండా కూర్చుని శ్యామ మహల్సాపతి లాంటి భక్తులకు జీవన సత్యాలను బోధిస్తూ ఉండేవారు. ఆయన గడిపిన జీవనం భావితరాలకు మార్గదర్శనం. ఆ సద్గురువు జీవిత విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం. సాయిబాబా ఒక యోగి. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు. సాయిబాబాను దత్తాత్రేయుని అవతారంగా భావిస్తారు. షిరిడీలో ఇంటింటికి తిరిగి భక్తుల కష్టాలను తెలుసుకొని వారి బాధలను కడతీర్చేవాడని చెబుతారు. సాయి నామం వేదమంత్రం సాయి బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. బాబా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చూపలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. అటువంటి సాయీశ్వరుడు కొలువైన ఈ దివ్య ప్రదేశం కైలాసంగా భాసిస్తుంటుంది. సకల దేవతా స్వరూపునిగా, సకల మతాల సార సందేశకునిగా మానవ రూప ధారణ చేసిన సద్గురువు సాయినాథుడు ఈ దివ్య ప్రదేశంలో కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. గంగారం గ్రామంలోని శ్రీ సాయి మందిరం ఇతర దేవతామూర్తుల నిలయంగా భాసిల్లుతోంది. స్వచ్ఛ స్ఫటిక పాలరాతి దేవతా విగ్రహాలుగా ఈ ఆలయ లోగిలిలో కొలువుదీరి ఉంటాయి. చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ ఆలయ లోగిలిలోని దేవతామూర్తులను దర్శించుకుందాం పదండి. గంగారంలోని శ్రీ సాయిబాబా మందిరం వివిధ దేవతామూర్తులకు నిలయమై భాసిల్లుతోంది. ఈ మందిరంలోని సాయి ప్రధానమూర్తికి ఒకవైపు దత్తాత్రేయ స్వామి కొలువుదీరాడు. అనసూయ, అత్రి మహర్షులకు త్రిమూర్తుల వర ఫలితంగా విష్ణువు అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించారు. మార్గశిర పౌర్ణమి, మృగశిర నక్షత్రంలో జన్మించిన దత్తుడి అవతార పరంపరలోనే సాయి ఆవిర్భవించినట్టు చెబుతారు. త్రిమూర్త్యాత్మకమైన దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకొని భక్తులు తమ కార్యాలన్నింటినీ జయప్రదం చేసుకుంటున్నారు. మరోవైపు నిల్చున్న హనుమాన్ విగ్రహం నెలకొని ఉంటుంది. ఒక చేత్తో గదను, మరో చేతిని అభయహస్తంతో కానవస్తాడు. కేసరి అంజనల పుత్రుడైన ఆంజనేయుడి దర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. సాయీశ్వరుడు ఈ సృష్టిలో అణువణువున అడుగడుగునా నిండి ఉన్నాడని సాయి భక్తుల విశ్వాసం. ఆ రోజు షిరిడీలో వెలిగించిన ధుని పరంపరగా ఈనాడు ప్రతి సాయి సన్నిధిలో నెలకొని ఉంటుంది. ఈ మందిర లోగిలిలో ఉన్న ధుని భక్తుల పాపాలను ప్రక్షాళన చేసి రక్షిస్తుందని భక్తుల విశ్వాసం. దీనుల బ్రోచే దయానిధి సాయి, మహిళోన మహిమలు మా సాయి. సాయి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సన్నిధిగా ధుని నెలకొని ఉంటుంది. సాయిబాబా దర్శనానంతరం భక్తులు ధుని సన్నిధికి చేరుకుంటారు. ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. సాయి నామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం. గంగారం సాయి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవ పరంపర కొనసాగుతుంది. సంక్రాంతి మొదలుకొని
దీపావళి వరకు ప్రతి పండుగను ఇక్కడ ఓ వేడుకగా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి, దసరా, దత్త జయంతి, గురు పౌర్ణమి, హనుమాన్ జయంతి వంటి పర్వదినాలలో సాయి సన్నిధి జనసంద్రాన్ని తలపిస్తుంది. దైవత్వాన్ని సాధించి ఉన్నత విలువల్ని ప్రబోధించి సమత, మమత, శాంతి, కరుణలను అనుగ్రహించి వైషమ్యాలు, వైరుధ్యాలు లేని సమాజ స్థాపన కోసం జీవన పర్యంతం కృషి చేశారు. సాయి అందించిన దివ్య పథాన మనం పయనించాలి. అదే ఆయనకు అసలైన ఆరాధన. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక జ్ఞానమని సాయి బోధించారు. సులభ సాధ్యమైన ఎన్నో ఉపదేశ సారాల్ని భక్తులకు అందిస్తూ భక్తులు జీవితాల్ని ఆనందమయం చేశారు షిరిడి సాయిబాబా. సాయికి సదా ప్రణతులు సమర్పిద్దాం, ఆయన ఆశీస్సులు అందుకుందాం.